5 ఏళ్ల పాటు వైసీపీ పాలనలో చీపురుపల్లి నియోజకవర్గాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ పూర్తిగా గాలికి వదిలేశారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. టీడీపీ హయాంలో నిర్మించి సగంలో ఆగిపోయిన ఇండోర్ స్టేడియంను నాగార్జున పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత క్రీడాకారుల కోరిక మేరకు గత టీడీపీ ప్రభుత్వం సుమారు 2 కోట్ల రూపాయలతో ఈ స్టేడియం నిర్మాణానికి పనులు చేపట్టిందన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ స్టేడియం అలాగే ఉందని, ఇంచు పనులు కూడా జరగలేదన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే స్టేడియం నిర్మాణ పనులు 50% పూర్తయ్యాయని, మిగిలిన పనులు పూర్తి చేయడంలో మంత్రి బొత్స విఫలమయ్యారన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే స్టేడియం నిర్మాణ పనులు పూర్తి చేస్తామని నాగార్జున హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి మాజీ ఎంపీపీ రౌతు కామనాయుడు, గర్విడి మండల మాజీ ఎంపీపీ పైల బలరాం, మండల పార్టీ అధ్యక్షుడు సారిపాక సురేష్, గవిడి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. సైట్ లేదు సార్, అమ్మేస్తారు. మరి ఇంకెక్కడ లేదు. కాలేజ్ గ్రౌండ్ ఉందంటే ఓన్లీ స్టూడెంట్స్కి అవైలబుల్ ఉంది, అవుటర్స్కి లేదు. మన గురించి గ్రౌండ్ గురించి మాట్లాడుతున్నాం. ఎక్కడ చేస్తే బాగుంటుంది, మీకు ఏమైనా ఐడియా ఉందా? మీకు ఏదో ఒక గ్రౌండ్ అనేది కావాలి స్టూడెంట్స్ అందరికి కూడా. ఇంతకు ముందు ఉన్న గ్రౌండ్ అంతా వాళ్ళు లేఅవుట్లు వేసుకున్నారు, కాలేజ్లోకి ఎంటర్ చేయనివ్వట్లేదు. ఇంతకుముందు మీతోనే మాట్లాడినప్పుడు గ్రౌండ్ ఒకటి లేదని చెప్పారు, అలాగే 400 మీటర్ రన్నింగ్ ట్రాక్ కూడా ఎక్కడ లేదని చెప్పారు. అది ఖచ్చితంగా ఎక్కడో దగ్గర అయ్యేలాగా చూద్దాం ప్లాన్స్. లోకేష్ గారి దృష్టిలో కూడా ఇది వస్తున్నారు, పెడతాం. ఓకే సార్. అందరికీ నమస్కారం అండి. గత తెలుగుదేశం పార్టీ హయాంలో చీపురుపల్లిలో ఇండోర్ జిమ్ కోసం 2 కోట్లు శాంక్షన్ చేయడం అనేది జరిగింది. తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఇదే ప్లేస్లో పునాదులు తీయడం అనేది జరిగింది, గోడలు ఇంతవరకు తీసుకురావడం కూడా జరిగింది. వైకాపా ప్రభుత్వం వచ్చి 4.5 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా దానికి మించిన పని ఒకటి కూడా చేయలేదు. దీన్ని గాలికి వదిలేశారు. ఈ రోజున ఈ ఇండోర్ జిమ్ కనుక ఇక్కడ అయి ఉంటే చీపురుపల్లి నియోజకవర్గంలో ఉన్న యువకులకి ఇది ఎంతగానో సహాయపడి ఉండేది. కానీ దీన్ని కనీసం పూర్తి చేద్దామన్న ఆలోచన కూడా బొత్స సత్యనారాయణ గారికి లేకపోవడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది చాలా బాధాకరం అని కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఈ రోజున గ్రామీణ ప్రాంతాల్లో నుంచి, పేద కుటుంబాల్లో నుంచి వచ్చిన విద్యార్థులందరూ కూడా స్పోర్ట్స్లో మేము ఇంకా డెవలప్ అవ్వాలి, మేము ఏదో ఒక రకంగా జాబ్ కొట్టాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. మరి ఈ రకంగా కనీసం అడుగులు కూడా వేయకపోవడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ప్రభుత్వం మీద మేము పోరాటం చేస్తాం. ఇక్కడికి వచ్చిన విద్యార్థులకు కానివ్వండి, యువకులందరికీ కూడా మేము చెప్పే విషయం ఒకటే, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, తెలుగుదేశం జనసేన కలిపి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ ఇండోర్ జిమ్ని పూర్తి చేస్తాం. ఇక్కడున్న క్రీడాకారులకి ఒక గ్రౌండ్ కూడా లేకుండా పోయింది, ఆ గ్రౌండ్ కూడా మేము సదుపాయం కల్పించేలా కూడా చూస్తామన్న హామీ మేము ఇస్తున్నాం.